గీతా మందిర్ రాయచూరులో నిర్వహించడం జరిగింది. అందుకు సహకరించినటువంటి వారిని ఇప్పుడు ఘనంగా సన్మానించుకుందాము. మొదటగా శ్రీ గాంధార్ లక్ష్మీపతి గారు గీతా మందిర్ యొక్క ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ లక్ష్మీపతి గారు ఆర్యవైశ్య గీతా మందిర్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి సహకారంతో ఇక్కడ క్లాస్ నిర్వహించడం జరిగింది. వారికి గట్టిగా చప్పట్లు. తర్వాత శ్రీ భీమశంకర్ గారు గీతా మందిర్ యొక్క మెంబర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భీమశంకర్ గారు వీరు కూడా మనకి ఎంతో సహకరించారు. వారి వలన ఇక్కడ క్లాస్ నిర్వహించుకోవడానికి అవకాశం దక్కింది. తర్వాత హితోబారావు గారు పతంజలి యోగా సమితి యొక్క మెంబర్ గారు రాయచూరు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హితోబారావు గారు. తర్వాత శ్రీ లక్ష్మణ్ మేడా గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ లక్ష్మణ్ మేడా గారు వీరు కూడా మనకి ఇక్కడ క్లాస్ నిర్వహించుకోవడానికి ఎంతో సహకరించి ఉన్నారు. వారికి ఘనంగా సన్మానించుకుందాం. లక్ష్మణ్ మేడా గారు. తర్వాత శ్రీ జేడి పటేల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ జేడి పటేల్ గారు మనకి ఇక్కడ క్లాస్ నిర్వహించుకోవడానికి ఎంతో సహకరించి ఉన్నారు. వీరు కూడా పతంజలి యోగా సమితి యొక్క మెంబర్ గారు. వీరందరి యొక్క సహకారంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి అవకాశం కలిగింది. తర్వాత శ్రీ లాలాజీ పటేల్ గారు క్రియాయోగ సాధకులు రాయచూరు, వీరు ఎంతో కృషి చేసి ఉన్నారు. వీరికి గట్టిగా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రుతురాజ్ గౌడ్ గారు పతంజలి యోగా సమితి మెంబర్ రాయచూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రుతురాజ్ గౌడ్ గారు. తర్వాత శ్రీ లక్ష్మీ నరసయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు కూడా పతంజలి యోగా సమితి యొక్క మెంబర్ రాయచూరు పట్టణం. లక్ష్మీ నరసయ్య గారు. తర్వాత రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు కూడా పతంజలి యోగా సమితి యొక్క మెంబర్ రాయచూరు పట్టణం. తర్వాత లక్ష్మణ్ మేడా వీరు కూడా పతంజలి యోగా సమితి యొక్క మెంబర్. ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఇతోధికంగా సహకరించున్నారు. గట్టిగా చప్పట్లతోటి వీరందరినీ అభినందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి ఆద్యులు శ్రీ నాగార్జున మరియు రాజేశ్వరి దంపతులు, వీరు ఎంతో కృషి చేసి ఉన్నారు. వీరి యొక్క పట్టుదలతోనే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ నాగార్జున మరియు రాజేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నాగార్జున మరియు రాజేశ్వరి గారు. నాగార్జున మరియు రాజేశ్వరి గారు. వీరి కృషి వల్లనే ఈ రాయచూరు పట్టణంలో క్లాస్ నిర్వహించడం జరిగింది. వీరు ఎంతో కృషి చేసి ఉన్నారు. బ్యానర్ల కట్టడం దగ్గర నుంచి ఈ క్లాస్ అరేంజ్మెంట్స్ వరకు మాకు అకామిడేషన్ ఇవ్వడం కానీ, మాకు కావాల్సిన వసతులు సమకూర్చడంలో కానీ వీరు ఎంతో కృషి చేసి ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లతోనే అభినందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రమేష్
రమేష్ బళ్ళారి వీరు కూడా మన పాత క్రియాయుగ సాధకులు. వీరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి చాలా కృషి చేసి ఉన్నారు. మన పాత సేవకులు గత 6-7 సంవత్సరాలుగా ఆశ్రమానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. విశేషంగా కృషి చేసి ఉన్న శ్రీ రమేష్ గారికి గట్టిగా చప్పట్లతోని అభినందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీమతి ఉషా మరియు గోవిందప్ప దంపతులు వీరు కూడా మన పాత క్రియాయుగ సాధకులు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుగా వచ్చి ఇక్కడ ఉండి చాలా సహకరించి ఉన్నారు. వీరికి గట్టిగా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఉషా మరియు గోవిందప్ప దంపతులు. తర్వాత శ్రీ రాజేంద్ర మరియు సరస్వతి దంపతులు వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజేంద్ర మరియు సరస్వతి దంపతులు. శ్రీ రాజేంద్ర మరియు సరస్వతి దంపతులు వీరు నాగార్జున మరియు రాజేశ్వరి యొక్క నాగార్జున గారి తల్లిదండ్రులు. వీరి యొక్క సహకారం మరవలేనిది. వీరి ఆతిథ్యం కూడా చాలా గొప్పది. వీరికి గట్టిగా చప్పట్లతోనే సన్మానించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లతోటి అభినందించవలసిందిగా కోరుతున్నాను. వీరందరి సహకారంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించడం జరిగింది. వీరందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. హరి ఓం.